సో ఆడపిల్లలకు జరిగేటువంటి అన్యాయాలు, అత్యాచారాలు. ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట ఆడకూతురా నీకు అడుగడుగున వందనలే కట్నాల చావులు ఆపాలి బంగారు తల్లి. అంటే ఎవరు సపోర్ట్ చేయలేదా ఆ టైంలో? 5 మంది ఆడపిల్లలు. ఇంకా ఆ టైంలో గడ్డం ఝాన్సీ గారు భయం అనేది ఆమె దగ్గర వర్క్ చేసినప్పుడు పోయింది. ఆ భయం సోషల్ యాక్టివిటీస్ సంబంధించి సిపిఎం సిపిఐ వాళ్ళందరూ కూడా పాటలు పాడుతూ ఉంటారు. ఉద్యమం చేసే వాళ్ళకి, అందులో పని చేసే వాళ్ళకి సో మొత్తానికి వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకున్నారన్నమాట. నీతి నిజాయితీగా మనస్సాక్షి కలిగిన వాళ్ళు, ఒక కళాకారులు మనం కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచించే వాళ్ళు తక్కువ సమాజంలో. సమాజానికి ఏం మంచి మెసేజ్లు ఇస్తాయో అటువంటి పాటలనే నేర్చుకుంటాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. ఎయిడ్స్ నివారణ, హెచ్ఐవి నివారణ, దాని మీద కూడా పాటలు పాడారు. పాటలు పాడాము. నీ కడుపులోనే ఆడబిట్టులే బుట్టుట నేరమా నా శాపమా, చెత్త కుప్పల నన్ను పడవేసిన అమ్మ క్షేమమా అమ్మ క్షేమమా. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రస్తా టీవీ. నేను మీ యాంకర్ ప్రజ్వల్ మేర్లపాక. సో మనతో పాటు ఒక మట్టిలో మాణిక్యం అయితే ఉన్నారు. మట్టిలో మాణిక్యమనే కాకుండా ఆడపిల్లల మీద ఫైట్ చేసే వ్యక్తి కూడా ఉన్నారు. సో ఆడపిల్లలకు జరిగేటువంటి అన్యాయాలు, అత్యాచారాలు, ఇలా వాటి అన్నిటి మీద పాటలు పాడి సమాజానికి మెరుగుపరుస్తుంటారు. బట్ ఆవిడతో ఎవరు ఏంటి అని ఒకసారి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే ప్రజ్వల్. బాగున్నారా? బాగున్నాను. మీ పేరు? నా పేరు చార్లత. చార్లత. ఎక్కడి నుంచి అండి మీది? ఏ ఊరు? నాది నెగిటివ్ ప్లేస్ అయితే శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి జిల్లా, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం. శ్రీకాళహస్తి మండలం. నేటివ్ శ్రీకాళహస్తిలోనే. ఓకే. మీ సొంతూరు మామూలుగా ఏ ఊరు? సొంతూరు శ్రీకాళహస్తిలోనే. శ్రీకాళహస్తి. ఓకే ఓకే. మీ ఏజ్ ఎంత ఉంటుంది? పుట్టింది పెరిగింది అంతా శ్రీకాళహస్తి. సో మీ ఏజ్? 35 ఇయర్స్. ఓకే. సో మీకు ఎందుకు ఆడపిల్లల మీద ఇట్లా పాటలు పాడాల్సి వచ్చింది? ఆడపిల్లలు అంటే మా అమ్మ మా నాన్నకి మేము 5 మంది ఆడపిల్లలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మేము ఫస్ట్ 5 మంది ఆడపిల్లలం. 5 మంది ఆడపిల్లలు? 5 మంది ఆడపిల్లలు. మగపిల్లలు ఎవరు లేరు? ఓకే. 5 మంది ఆడపిల్లలము. ఇంకా నాకు పెళ్లి కాకముందు అంటే జాబ్ చేయాలని అంటే మా రెండో అక్క హైదరాబాద్ లో ఉంటారు. తను క్లాసికల్ డాన్స్ టీచర్. ఆమె స్కూల్స్ కి కాలేజ్కి వెళ్ళి డాన్స్ నేర్పిస్తారు, క్లాసికల్ డాన్స్ టీచర్. సరే, ఇంకా మన దగ్గర కళాకారులకి కొంచెం గుర్తింపు తక్కువే ఆంధ్ర రాయలసీమలో. అందువల్ల తెలంగాణలో అయితే బాగుంటది అని అనేసి మా అక్క ఇక్కడికి వచ్చేసేయండి అని చెప్పని నన్ను, మా చిన్నక్కని, హేమలత తన పేరు. మీరు ఎన్నో ఆవిడ? నేను ఐదోది. అందరికంటే చిన్న. అంటే నీకంటే 4 అక్కలు ఉన్నారు. అమ్మో. సో అక్కలంతా మీలాగే సింగర్స్ అయిన వాళ్ళు కూడా? అంటే సింగర్ నేనొక్కటే సింగర్. ఓకే. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ అనుకోండి. ఒక అక్క కలంకార వేస్తుంది, ఇంకొక అక్క క్లాసికల్ డాన్స్ టీచర్, ఇంకో అక్క సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సచివాలయంలో జాబ్ చేస్తారు, గవర్నమెంట్ జాబ్. అండి. ఓకే ఓకే. అందరూ అక్కలు, మీరు చిన్న చిన్న అమ్మాయినే. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేశాను అనమాట. అక్కడ నేర్చుకున్నాను పాటలు. ఆడపిల్లలకి వరకట్న వేధింపులు. ఎక్కడ నేర్చుకున్నారు? హైదరాబాద్కి వెళ్ళాను నేను. సో అప్పుడు వాటికో అంటే దీనికోసమే వెళ్ళారా? అక్కడికి వెళ్ళినప్పుడు జాబ్ ఏం లేదు, జాబ్ చేస్తే బాగుంటది అని అంటే నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం చాలా ఇంట్రెస్ట్. చాలా ఇంట్రెస్ట్. ఇంకా మా ఇంట్లో పరిస్థితులు బట్టి అప్పట్లో నాకు సంగీతం నేర్పించలేదు. వాళ్ళకి అంత అవగాహన కూడా లేదు అప్పట్లో. ఇంకా నాకు 35 అంటే మా 4 మెంబర్స్ అక్కలు, వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అప్పట్లో అంటే వాళ్ళకి అంత అవగాహన లేదు. కాబట్టి స్కూల్స్ లో కానీ కాలేజ్ లో కానీ నేను పార్టిసిపేట్ చేసేదాన్ని. మీ ఫస్ట్ పాట ఏది?
ఫస్ట్ పాట అంటే ఆడపిల్లలు, అది కూడా ఆడపిల్లకి సంబంధించి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ చదివేటప్పుడు ఎక్కడ శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో గవర్నమెంట్ కాలేజ్, ఓకే అక్కడ సింగింగ్ కాంపిటీషన్ పెడితే కంటే కూతుర్నే కను సాంగ్ ఉంది కదా, కంటే కూతుర్నే కను కంటే కూతుర్నే కను అనే పిక్చర్ ఉంది. అందులో ఆడ కూతురా నీకు అడుగడుగున వందనం అనే సాంగ్ ఉంది. ఆ సాంగ్ పాడినప్పుడు నాకు చాలా నచ్చింది. ఓకే, సో ఒకసారి పాడతారా ఆ పాట? తప్పకుండా. సరే పాడండి. ఆడ కూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. మహారాజులే మగాళ్ళు అందరూ తెల్లవారినా నిదురలేవరు, కంటి నిండా కొనుకు కనలేదు నీవెప్పుడు, సగము నిదరలోని నిన్ను లేపేనా చీపురు, మగ బిడ్డల యోగమేమిటో లేవగానే భోగమేమిటో, ఎగతాళిగా నిన్నే గని నవ్వే పాచి గిన్నెలు, ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. సో చాలా బాగా పాడారు. ఇది ఆడపిల్లల గురించి పాట. ఎప్పుడు నేర్చుకున్నారు ఈ పాట? ఎవరు నేర్పించారు? నాకు ప్రత్యేకంగా అంటూ ఎవరు నేర్పించలేదు. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేనే నేర్చుకునేదాన్ని. మీరే నేర్చుకున్నారు? ఇంకా కాలేజీలో కాంపిటీషన్ ఉంది అని అంటే నేనే నేర్చుకొని, ఆ చిన్నప్పుడు పాటల పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పాటల పుస్తకాలు తెచ్చుకొని ఆ సాంగ్ విని. చిన్నప్పుడు అంటే చిన్న ఉంటాయి చూసారా, చిన్న చిన్న పుస్తకాలు అప్పట్లో అమ్మేవాళ్ళు పాటల పుస్తకాలు, అవి తీసుకొని నేర్చుకునేదాన్ని అనమాట. టేప్ రికార్డ్ లో అదే పెట్టి ఒక 2-3 సార్లు. ఓన్లీ వినికిడి ద్వారా. సంగీతం అయితే ఎవరికన్నా నేర్చుకోలేదు? సంగీతం నేను నేర్చుకోలేదు, అందుకే నాకు అంత ఫ్లూయెంట్ గా నేను పాడలేను. ఏదో పాడతాను ఖచ్చితంగా, విని ఆ రీత్యా పాడతాను, కానీ సంగీతం రీత్యా నేను పాడాలంటే బట్ సంగీతం అయితే ఏం నేర్చుకోలేదు? సంగీతం నేను నేర్చుకోలేదు. నేర్చుకోకుండానే ఇంత బాగా పాడారు. ఏదో ఏమేమను. సో నేర్చుకుంటే ఇంకెంత బాగా పాడతారో తెలియదు కదా. నాకు ఇప్పటికీ ఆశ ఉంది, కానీ ఇంకా నాకు పిల్లలు అయిపోయారు, ఇంకా కుటుంబంలో నా పరిస్థితులు బట్టి ఇంకా నేను నేర్చుకోలేని పరిస్థితి. ఓకే ఓకే, నేర్చుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి దాని మీదే నా ఆశ. కానీ అదొకటి నాకు ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక నిరాశగా మిగిలిపోయింది. నేను నేర్చుకోలేకపోయానే. సంగీతం ఎవరు సపోర్ట్ చేయలేదా ఆ టైంలో? ఇంకా చెప్పాను కదా, 5 మంది ఆడపిల్లలు. ఇంకా ఆ టైంలో వాళ్ళు పాపం పిల్లలకి పోషించేదే గొప్ప విషయము. 5 మంది ఆడబిడ్డల కంటే ఎన్ని అవసరాలు ఉంటాయో బాగా తెలుసుంటది. సమాజంలో ఆడబిడ్డల కల్లా వాళ్ళకి కూడా ఇప్పట్లో చాలా మందికి తెలిసి ఉండాలి. 5 మంది ఆడపిల్లలు, అప్పట్లోనే ఆడపిల్లలు అంటే వాళ్ళని పోషించడం ఎంత కష్టం, చాలా కష్టం. ఆ విషయంలో నిజంగా మా నాన్న అంటే అందుకనే మాకు చాలా ఇష్టం. మా 5 మంది ఆడపిల్లలకి చాలా బాగా చూసుకున్నారు. చాలా బాగా చూసుకున్నారు. ఆయన ఎప్పుడు కూడా మగబిడ్డలు లేరు అని ఆయన ఫీల్ అవ్వలేదు. అంటే ఉంటాయి కదా కొన్ని మగపిల్లలు, అలా ఆమె ఎప్పుడు అనుకోలేదా? లేదు, అంటే ఏ విషయంలో కూడా మేము ఆయనకి అట్లా ఎందుకు ఆడపిల్లలు నేను కనుక్కున్నాను అని ఆయన ఎప్పుడు బాధపడింది లేదు, మేము బాధ పెట్టించిన వాళ్ళం కాదు. అట్లా సంగీతం ఇంకా నేర్చుకోలేకపోయాను, వాళ్ళు నేర్పించలేకపోయారు పాపం. ఓకే ఓకే, ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ వస్తే నేర్చుకుంటారా, లేకపోతే పాడగలుగుతారా ఏమన్నా? ఇప్పుడు ప్రెజెంట్ అవకాశం వస్తే సంగీతం నేర్చుకోవడానికి మా ఆయన ఆ విషయంలో ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు కూడా నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు, ఇంటికి అంకితం అయిపో, పిల్లల్ని చూసుకో, అలా
ఏదో తల్లిగా మన బాధ్యత మనం చేయాలి. ఎస్. అది ఒకరు చెప్పేది కాదు. పెళ్ళైన తర్వాత కుటుంబ వ్యవహారాలు బాధ్యతలు అది మన బాధ్యత వ్యవహరిస్తాము. అది లేకుండా దీనికి అంకితం అవ్వాలంటే కూడా అది సమంజసం కాదు. అవునవును. కానీ అవకాశం వస్తే తప్పనిసరిగా నేర్చుకునేదానికి నేను శ్రద్ధ చూపిస్తారు తప్పనిసరి. షూర్. ఇప్పుడు మీరు హైదరాబాద్కి వెళ్ళారు కదా, హైదరాబాద్ ఎన్ని రోజులు ఉన్నారండి అక్కడ? అక్కడ ఉన్నాను 5 years ఉన్నాను. 5 years? 5 years అక్కడే ఉన్నాను. ఓకే. ఎవరు తీసుకెళ్లారు అక్కడికి? అక్కడికి అంటే చెప్పాను కదా, మా అక్క రెండో అక్క క్లాసికల్ డాన్సరా? ఆ అక్క క్లాసికల్ డాన్స్ టీచర్. ఓకే ఓకే. సెకండ్ మెంబర్. ఆమె చిన్నప్పుడు నేను కూడా నేర్చుకున్నాను తన దగ్గర. డాన్స్ నేర్చుకున్నాను. నాకు కూడా క్లాసికల్ డాన్స్ వచ్చు. ఓకే. అట్లా నేర్చుకున్నాను. ఇంక ఇక్కడ నుంచి వచ్చేసేయండి అని అన్నప్పుడు నేను మా మూడో అక్క హేమలత, తను నేను ఇద్దరం కలిసి హైదరాబాద్కి వెళ్ళాము. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు జాబ్ చూస్తే మా అక్కకి అదే భాగ్యవతి, మా అక్క అక్కడ క్లాస్. ఓకే. మీ అక్క పేరు భాగ్యవతి? ఓకే. ఆమె తల్లి తర్వాత తల్లి లాంటిది, చాలా చక్కగా చూసుకుంటుంది కూడా. అమ్మగారు ఉన్నారండి. ఓకే. నాన్న చనిపోయారు, ఒక 4 years అయ్యింది. అదే అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయారు. ఆయనకి ఏమి హెల్త్ ప్రాబ్లమ్ ఏమని కూడా కాదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంటి దగ్గరే. దేని వల్ల హెల్త్ ప్రాబ్లం? అది హెల్త్ ప్రాబ్లం ఏం లేదు. ఇంటి ముందు బావి ఒకటి ఉంది, అది నీళ్లు చేదుకునేదన్నమాట. నీళ్లు వరలు లాంటిదన్నమాట. అది ఏరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు నా ఆడబిడ్డలనని మా నాన్నే కష్టపడి, మా పెద్దక్క కూడా ఎన్నో కష్టాలు పడింది తను కూడా పాపము. పెద్దక్క కూడా, ఆ అక్క ఇంకా నాన్న ఇద్దరు కలుసుకొని మేమంతా కూడా కలిసి అది లోడుకున్నాం అనమాట. ఆ బావిని మేమే సొంతంగా లోడి. ఎన్ని అడుగులు లోడారు? 6-7 అడుగులు ఉంటది లోడాము. మా నాన్న అదే కదా, వరలు వేసినప్పుడు అది దానికి పైప్ లో నీళ్లు వస్తుంటాయి. ఆ పైపు పెట్టేటప్పుడు వంగాడు కదా, అట్టే బోలబడిపోయాడు. గజ ఈతగాడు ఆయన అసలుకి, గజ ఈతగాడు. కానీ ఆయన హైట్ వెయిట్ కి తిరుక్కోలేక అక్కడే చనిపోయాడు, చూసుకోలేదు. అమ్మ లోపల ఉండిపోయింది. ఇంకా ఆడపిల్ల ఎవరైనా ఉంటే చూసుండేవాళ్ళు, లేపుంటారు. ఆయన మంచి హైట్ వెయిట్, దాంట్లో తిరుక్కోలేకపోయాడు. సరే ఓకే, బాధపడకండి, కూల్. చనిపోయాడు. సో జీవితం అనేది మన చేతిలో లేదు. సో బాధపడద్దు, కూల్. సో నాకైతే బాధ వేసింది ఇప్పుడు మీరు చెప్పంగానే. అలా పెంచారు నాన్న. అందువల్ల ఆయన ఒక్కటే మగదిక్కు. మాకందరికి ఏ కష్టం వచ్చినా, మాకు ఏ సమస్య వచ్చినా కూడా ముందుంటాడు. నేనున్నా. నా ఆడబిడ్డల ద్వారా నాకు ఎటువంటి కష్టం లేదు. సో 5 మందికి పెళ్లిళ్ళు చేశాడా? 5 మందికి అంటే 4గురికి చేశాడు. అంటే మా మూడో అక్క ఇప్పుడు చెప్పాను కదా, సచివాలయంలో జాబ్ చేస్తుంటాను. నాకు జాబ్ వచ్చేదాకా నేను పెళ్ళే చేసుకోను అనేసింది తను. పెళ్ళే చేసుకోను అనేసింది. మా పెద్దక్క అంటే మా మూడో అక్క పేరు హేమలత. ఆమె జాబ్ వచ్చేదాకా గవర్నమెంట్ జాబ్ రావాలి నాకు, అప్పుడు దాకా నేను పెళ్లి చేసుకోనని ఆమె MCom PG చేసింది. మా 5 మందిలో ఆమె ఎక్కువ చదువుకుంది కూడా మా ఇంట్లో. ఇంకా తను గవర్నమెంట్ జాబ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉంది. సత్తివేడు అక్కడ వర్క్ చేస్తాను. మీరు ఎంత వరకు చదువుకున్నారు? నేను ఇంటర్ చదువుకున్నాను. ఇంకా నాకు చెప్పాను కదా, 5 మంది ఆడపిల్లలు అంటే ఆ పిల్లల్ని ఎవరు ముందొస్తే వాళ్ళకి చేసేద్దాం అన్నట్టుగా వాళ్ళు భారం, వాళ్ళ తల్లిదండ్రులు సమాజంలో చూడు ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేయలేదు అని వాళ్ళకి మాట. ఇంకా వాళ్ళు చెప్పినట్టు మేము విన్నాము. అమ్మ నాన్న చెప్పినట్టు మా ఇష్టపూర్వకంగా మేమేం ప్రవర్తించిన వాళ్ళం కాదు. ఇంకా వాళ్ళు చెప్పినట్టు మేము చేసాము. అందులో మా ఆయన అంటే మా బంధువులే, దూరం రిలేటివ్స్. ఇంకా చూసి ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటే ఆయన ఇష్టపడ్డాడు. ఇంటికి వచ్చి అడిగాడు. మా బంధువులే. ఇంటికి వచ్చి అడిగితే ఇంకా అమ్మ నాన్న కాదనుకుంటా ఇచ్చారు. వాళ్ళ అక్క వాళ్ళు కానీ, మా అత్తమ్మ వాళ్ళు కానీ, మామయ్య లేడు, అందరూ మంచి వాళ్ళు, బాగా చూసుకుంటారు చక్కగా. అందరూ చాలా మంచి వాళ్ళు. ఇట్లా కేవీపురం సైడ్ సూపర్, మంచిదే కదా. అటు సైడ్ బాగుంటది, లొకేషన్ అంతా కూడా చాలా బాగుంటది. పంట పొలాలు, పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటది. సో
సో ఇప్పుడు మీరు ఆడపిల్లల గురించి పాటలు పాడుతున్నారు కదా, అంటే ఆడపిల్లల మీద ఎందుకు సంబంధించి పాడాల్సి వచ్చింది? అంటే నేను అక్కడ జాబ్ కోసం వెతుకుతుంటే మా అక్కకి ఫ్రెండ్ ఒక ఆమె ఇట్లా ఉమెన్ రైట్స్ అని మహిళల హక్కుల కోసం ఒక ఆర్గనైజేషన్ ఉంది, స్వచ్ఛంద సంస్థ. ఆమె నాయకురాలు వచ్చి గడ్డం ఝాన్సీ గారు. ఆమెకి ఎక్కడ తిరగలేదు, ఆమె మాటే ఒక ఖడ్గం లాంటిది ఆమె మాట్లాడితే. అటువంటి ఆమె దగ్గర మేము వర్క్ చేసాము. భయం అనేది ఆమె దగ్గర వర్క్ చేసినప్పుడు పోయింది, ఆ భయం, జంకు బిడియం అనేది. అంత బాగా ఆడపిల్లలు సమాజంలో ఎలా ఎదగాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, అలా కండరీతిగా నేర్పించిన వ్యక్తి ఆమె. నాకు నిజంగా ఆ తల్లికి చిరసా వహించి నేను ఈరోజు కృతజ్ఞతలు చెప్తున్నాను. గడ్డం ఝాన్సీ గారు అనని ఉమెన్ రైట్స్ మీద ఆమె ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆమె దగ్గర నేను వర్క్ చేసి ఒక గొప్ప కళాకారిణిగా నేను ఈరోజు పేరు పొందుతున్నాను. అదంతా కూడా మేడం గారి రీత్యే. చాలా థ్యాంక్స్ అమ్మా నీకు. సూపర్, సూపర్. సో మంచి మేడం గారికి మంచి బాగా సపోర్ట్ చేశారు మీరు. చాలా సపోర్ట్ చేశారు మేడం గారు కూడా. సో అంటే స్టార్టింగ్ చూడంగానే పాటలు పాడించేసారా? అంటే నేను కళాకారులుగా ఆమె కల్చరల్ టీంకి కావాలి మనుషులు అని వేరే వాళ్ళకి చెప్తే మా అక్క ఫ్రెండ్ ఆమె ప్రగతి అని ఆ అక్క మాట్లాడిచ్చారు అనమాట. అప్పుడు అక్కడికి వెళ్ళి కలువు ఝాన్సీ గారు అని అశోక్ నగర్ లో ఉంటారు మేడం ఆఫీస్, హైదరాబాద్ లో. అక్కడికి వెళ్ళినప్పుడు మేడం నువ్వు పాటలు పాడతావా అట్లా అని అన్నప్పుడు నేను పాటలు పాడతానమ్మా అని చెప్పని అన్నప్పుడు అక్కడ నేర్పించారనమాట. ఫస్ట్ ఆడపిల్లలకు సంబంధించి ఆడపిల్లనమ్మ అనే సాంగ్ పాడతారా? 2 లైన్స్ కొంచెం పాడండి. ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట, నేను పాడు పిల్లనట. ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట, నేను పాడు పిల్లనట. ఎవ్వరికి గొరగాని దాన్ని ఏమీ జన్మమ్మో, ఎవ్వరికి గొరగాని దాన్ని ఏమీ జన్మమ్మో, నాకెందుకి కర్మ. చాలా బాగా పాడారండి. మధుప్రియ కూడా సాంగ్స్, ఈ పాటలే ఆ అమ్మాయి ఫస్ట్ మధుప్రియ పాడిన పాటలు ఇవి. కానీ అక్కడ ఆడపిల్లల గురించి నేర్చుకోవడంలో ఈ పాటలు కూడా చాలా సహాయపడ్డాయి. ఆడపిల్లల గురించి ఆ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తూ వచ్చాం కదా. అంటే మాట ద్వారా కన్నా కూడా ఒక పాట ద్వారా చక్కగా అవగాహన కలుగుతుంది ప్రజల్లో. అవునండి, ఖచ్చితంగా. అందువల్ల మేము ఈ పాటలంతా కూడా నేర్చుకున్నాము. ఇంకా వరకట్న వేధింపులు గాని, చదువు లేనప్పుడు ఎలా సమస్యలు ఎదుర్కొంటారు, అట్లా సాంగ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం నేర్చుకున్నారా? మొత్తం నేర్చుకున్నాను పాటలు. ఎన్ని పాటలు దాకా నేర్చుకున్నారు ఆడపిల్లల గురించి? నేర్చుకున్నాను ఒక 10 సాంగ్స్ దాకా. 10 పాటలు దాకా. అంటే ఇంకా సమాజంలో కుల మతాల భేదాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలి, అలా ఉన్నప్పుడే చాలా అంతా ముందుకెళ్తుంది సమాజం అన్నట్లు కూడా పాటలు చాలా చక్కగా. ఈ రోజుల్లో పాటే మాట అన్నట్టుగా పాట కూడా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఆపరేషన్స్ ఉంటాయి చూసారా, ఆపరేషన్ చేసేటప్పుడు కానీ సర్జరీస్ ఉంటాయి చూసారా, అప్పుడు కూడా పాటలు పెడుతున్నారు. కొన్ని పాటలు పెట్టి కానిస్తున్నారు అనమాట. సో పాటలు అంత మాయం. అవును, ఎంత బాధనైనా కూడా మటుమాయం చేసే శక్తి ఆ పాటకు ఉంటుంది. ఖచ్చితంగా. ఈరోజు కూడా మనం ఎక్కడ వెళ్తున్నా కూడా ఏ పాటని కానివ్వండి, కొందరికి మనసుకు నచ్చే పాటలు కానివ్వండి, సో ఆ పాటలన్నీ మీరు మీ గలంతో పాడుతున్నారంటే అది ఎంతో నిజంగా మంచి స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు. సో వరకట్న వేధింపుల గురించి ఏదన్నా ఒక మంచి పాట పాడతారా? దేని గురించి? వరకట్న వేధింపులు. వరకట్న వేధింపుల గురించి ఉంది ఒక సాంగ్. కన్నెర్రాజే ఎరవో చెల్లి, చిన్నారు చెల్లి, కట్నాల చావులు ఆపాలి, బంగారు తల్లి. కన్నెర్రాజే ఎరవో చెల్లి, చిన్నారు చెల్లి, కట్నాల చావులు ఆపాలి, బంగారు తల్లి. చిన్నారి చెల్లెళ్ళంతా కట్నాల చావులతోటి, చిన్నారి చెల్లెళ్ళంతా
మంటల్లో మాడుతున్నరమ్మా చిన్నారి తల్లి ఉరితాడుకు వేలాడుతున్నరమ్మా బంగారు తల్లి కన్నెర్రాజే ఎరవు చెల్లి చిన్నారి చెల్లి కట్నాల చావులు ఆపాలి బంగారు తల్లి. చాలా బాగా పాడారండి. నాకు Thank you. మీరు పాడుతుంటే నేను అట్లనే ఉండిపోతున్నా. అలా ఉంటాయి మరి ఆ పాటలు. ఓకే అంత బాధలోకి అంత డీప్లోకి తీసుకుని వెళ్తాయి మనల్ని. ఓకే. సో ఇది ఆడపిల్ల మీద కట్నం వరకట్న వేధింపులకి సంబంధించి ఆ పాటలు అన్నమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ ప్రసాద్. సో ఇంకా కుల మతాల గురించి ఏదన్నా బాధపడతారు ఇప్పుడు మీరు చెప్పారు. అంటే సమాజంలో అందరూ సమానం, అందరూ సమానం, అందరూ సమానం, అందరూ సమానంగా ఉంటేనే ఈ సమాజం అనేది కూడా అభివృద్ధి చెందుతుంది ఓకే అనే దానికి సంబంధించి అందరూ సంతోషంగా ఉంటూ పంట పొలాల్లో చూస్తూ ఉంటాం మనము, ఓకే చెరువు గట్టులో చూస్తుంటాం, ఎంత చక్కగా పాటలు పాడుతూ ఆ పనులు చేస్తుంటారు వాళ్ళు. చాలా బాగా చేస్తారు. అటువంటి పాటలు అన్నమాట, జానపద గేయాలకు సంబంధించినటువంటి. ఒకసారి పాడతారా ఆ పాట? ఓకే పాడతాను తప్పనిసరిగా. పాడండి. హొయ్లాలో యమ్మ హొయ్లాలా 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 హొయ్ హొయ్లాలో యమ్మ హొయ్లాలా 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 జాజిరి 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 జాజి పూల పందిరి జాజిరి 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 జాజి పూల పందిరి హొయ్లాలో యమ్మ హొయ్లాలా 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 కులం లేని కుళ్ళు లేని రాజ్యం రావాలి, రాజ్యం రావాలి, కష్టజీవులందరము కలిసి బ్రతకాలి, కలిసి బ్రతకాలి. హొయ్లాలో యమ్మ హొయ్లాలా 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 హొయ్ హొయ్లాలో యమ్మ హొయ్లాలా హొయ్లాలా హొయ్లాలా. చాలా బాగా పాడారండి నిజంగా. ఎక్కడ నేర్చుకున్నారు ఈ పాట? ఇదన్నీ కూడా అక్కడే హైదరాబాద్ లో అక్కడ నేర్చుకున్నాను. ఆ సంస్థ సో మేడం గారు నేర్పించారు. మేడం గారి దగ్గర నేర్చుకున్నాను. చాలా మంచి పాటలు నేర్చుకున్నారు. అవును. అసలు మీరు ఒక్కొక్క పాట పాడుతుంటే ఆ పిచ్చిలో ఉండేవాళ్ళు, ఆ కుల మతాలు ఆ పిచ్చిలో ఉండేవాళ్ళు తెలుసుకోవాలి ఇప్పటికైనా కూడా స్టిల్ అవి. బట్ అలా ఉంది మీ గలం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మీరు ఎందుకు ఆగిపోయారు అన్నట్టుగా కొంచెం బాధపడుతున్నాను నేను. బట్ అప్పట్లో అంత ఎవరు తెలియక మీరు రాక ఇలా ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. బట్ మీరు ఇప్పుడు మీరు పాడుతుంటే అసలు మీరు ఎక్కడ ఎందుకున్నారు అనిపిస్తుంది నాకు. అదే అప్పట్లో నేర్చుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చేయండి అమ్మ ఆడపిల్లలు కదా, నాకు అప్పుడు 23 years. 23 years. ఇంకా పెళ్ళి చేయాలి కదా, ఆడపిల్లలు చూడు అక్కడ ఎక్కడ పని చేస్తున్నారు అని చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, లోకల్ కాకులు కదా, వాళ్ళు ఎట్లా బతికినా అమ్మ అన్నం పెట్టదు ఏదో సామెత ఉంది, నాకు సరిగ్గా రావటం లేదు. అడగకుండా అమ్మ అన్నమైనా పెట్టదు కదా ఉంది. అట్లా వీళ్ళు మనల్ని ఆదరించేది ఏం లేదు కానీ సూటిపోటి మాటలు ఎప్పటికీ సమాజంలో ఇవే జరుగుతుంది. ఇవి కానీ లేకపోతే బాగా అభివృద్ధి చెందుతుంది సమాజం. ఎక్కడ అలా ఉందన్నమాట. ఇంకా అప్పట్లో ఆడపిల్లలు ఎందుకు లేనన్న అంత దూరం వచ్చేసేయండి అని అనేసి ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడికి వచ్చేసాను. తర్వాత ఆయన చూసి ఇంకా పెళ్లి చేసేసారు. ఎన్ని రోజులు ఉన్నారు హైదరాబాద్లో? ఉంటాను 5 years దాకా అక్కడే ఉన్నాను. ఓకే 5 years దాకా ఉండి వీటి మీదే సోషల్ వెల్ఫేర్ నాకు ఇప్పటికీ అదే ఎక్కడని. ఇప్పుడు వీళ్ళు కొన్ని సోషల్ యాక్టివిటీస్ సంబంధించి సిపిఎం సిపిఐ వాళ్ళందరూ కూడా పాటలు పాడుతూ ఉంటారు. వెళ్తుంటాను. అంటే వాళ్ళు పాడేటప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక ఉద్యమం చేసే వాళ్ళకి, అందులో పని చేసే వాళ్ళకి ఆ యొక్క ఎవరైనా కనిపిస్తే అలాంటివి ఏదైనా ప్రోగ్రామ్స్ నాకు కంటపడ్డప్పుడు కంపల్సరీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, పిలవాల్సిన అవసరం లేదు, అలా వెళ్ళి పాడేస్తూ ఉంటారు అన్నమాట. అది ఆ ఉద్యమ లక్షణం. అది అక్కడ వర్క్ చేశాను కాబట్టి అది నా నరాల్లో జీర్ణించుకుపోయింది. కాబట్టి అలా ఇప్పుడు ఎవరైనా అన్న వాళ్ళు వచ్చి చెల్లి నేను ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాను నువ్వు రాగలుగుతావమ్మా అంటే నా వంతు కంపల్సరీ నేను వెళ్తూ ఉంటాను,
ఓకే. అలా ప్రోగ్రామ్స్కి వెళ్తుంటారా? వెళ్తుంటాను. సిపిఐ సీమియాలు అంటే నేను మనీ పరంగా అయితే ఏం చూడలేదు, వాళ్ళు అంత ఇచ్చుకునే పరిస్థితిలో కూడా ఉండరు. కానీ నేను వెళ్తాను, మనీని చూడను, డబ్బును చూడను, ఓన్లీ ప్రజల మార్పు ప్రజల మార్పు కోసం నా వంతు అయ్యింది ఆ కళని 10 మంది ముందర వాళ్ళకి నేను అందించగలగాలి పాట రూపంలో, ఒక అవగాహన నేను కల్పించాలి అనేది నాకు ఒక ఆలోచన. అలా ఇప్పటికి కూడా ఎవరన్నా ఒక అన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి పాడతావా చెల్లి అని అన్నప్పుడు తప్పనిసరిగా వెళ్ళి పాడుతూ ఉంటాను. సో ప్రోగ్రామ్స్ కూడా వెళ్తారనమాట? వెళ్తాను, కానీ ఇప్పుడు అంతగా లేదు. అప్పట్లో కూడా హైదరాబాద్లో నేను ఇక్కడికి వచ్చేసి పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఇయర్లీ 2 times వెళ్ళేదాన్ని హైదరాబాద్లో. ఇంకా మరి పిల్లలు అయిపోయిన తర్వాత ఇయర్లీ 2 times వెళ్ళేదాన్ని, అక్కడ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. ఇప్పుడైతే చాలా వరకు తగ్గించేసాను, ఎందుకనంటే ఇంకా పిల్లలు చిన్న పిల్లలు. మా ఫస్ట్ బాబు వచ్చి 5th క్లాస్ చదువుతున్నాడు, ఇప్పుడు 5th. ఇంకా మా సెకండ్ అబ్బాయి వచ్చి వాడు 2nd క్లాస్ చదువుతున్నాడు. ఇద్దరు మగ పిల్లలే. అదనమాట, పిల్లల్ని వాళ్ళు చదువుకోవాలి, ఇంకా వాళ్ళని చూసుకోవాలి. అందువల్ల నేను ఎక్కువ వెళ్ళలేకపోతున్నాను బయట. అడిక్ట్ అయిపోయాను. సో బయట ప్రోగ్రామ్స్ వస్తే తప్పనిసరిగా వెళ్తాను, నాకు అవకాశాలు తక్కువ. అందువల్ల నేను ఇంట్లోనే ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయాను, కానీ నాకు అవకాశాలు లేవు. ఇంకా అప్పుడు వెళ్తున్నాను, కానీ ఇప్పుడు పిలిచేటోళ్ళు కూడా ఎవరు లేదు, ప్రోగ్రామ్స్కి తక్కువైపోయారు, వెళ్ళలేని పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రోగ్రామ్కి వెళ్ళింది ఉందా? లేదు, నేను ఎక్కడా ప్రోగ్రామ్స్ చేయలేదు. ఎన్నో లేదు ప్రోగ్రామ్ చేసి ఈ మధ్య కాలంలో మీరు? అయిపోయింది, ఒక 2 years దాకా అయిపోయింది. 2 years దాకా అయిపోయింది, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ప్రోగ్రామ్స్ ఏం చేయలేదు. ఈ తెలంగాణలో చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఫస్ట్ లో పిలిచేటోళ్ళు మళ్ళీ ఎందుకో పిలవలేకపోయారు. మరి వాళ్ళ టీంనే ఏర్పాటు చేసుకున్నారేమో, ఉంటారు కదా. ఇంకా అందువల్ల వాళ్ళు ఇప్పుడు నీతి నిజాయితీగా మనస్సాక్షి కలిగిన వాళ్ళు, ఒక కళాకారులు తోటి కళాకారుల్ని ఎలా మనం కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచించే వాళ్ళు తక్కువ సమాజంలో. అలా వాళ్ళ పనులకే వాళ్ళ టీంనే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. బహుశా అక్కడ ఉండే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారేమో. ఇంక నేను లాంగ్ అయిపోయాను కాబట్టి దూరం అయిపోయాను, నాకు అవకాశాలు తక్కువ అయిపోయింది, ఎవరు పిలవటం లేదు. సో మొత్తానికి వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకున్నారు, అంతే కదా. ఇప్పట్లో అవే జరుగుతున్నాయి, ప్రజెంట్ జనరేషన్ జరుగుతున్నవి అవే కూడా. బట్ అవి క్యాప్చర్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ బాధేసిందా మీకు? బాధే కదా ప్రజ్వల్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకట్లో మీరు ఇప్పుడు నా పాట విన్నంత వరకు కూడా మీకు ఎంతో హాయిగా ఉంది, ఎక్కడికో వెళ్తా ఉంది అని అంటున్నారు. వాయిస్ పరంగా నేను ఏదైనా పాట పాడగలుగుతున్నానే కానీ అవకాశాలు నాకు రావటం లేదు. నాకు ఉంది, నా పిల్లల్ని నేను పోషించుకోవాలి, నా భర్త ఒకడే. ఇప్పుడు అతనికి అమ్మగారు ఉన్నారు, వాళ్ళ పిన్ని వాళ్ళకి భర్తలు లేరు, చనిపోయారు. అలా వాళ్ళు వచ్చి అమ్మగారి ఇల్లు చేరారు. ఈయన ఒక్కడు. ఆయన ఏం చేస్తుంటారు? ఆయన సెక్యూరిటీ ఏజెన్సీని నడిపిస్తారు. ఆయనకు కూడా కాంట్రాక్ట్లు తక్కువే. ఈ మధ్యనే స్టార్ట్ చేస్తారు శ్రీకాళహస్తిలో స్టార్ట్ చేశారు. ఎవరన్నా పెద్దవాళ్ళు అదిగా ఏజెన్సీ ఉంది కదా, మేము చాలా మందిని కలిసాము. ఏదైనా కాంట్రాక్ట్లు చిన్న కాంట్రాక్ట్లు కూడా మాకు వస్తే అట్లా కూడా అభివృద్ధి పడుతుంది ఏజెన్సీ, కానీ అవకాశాలు కూడా రావటం లేదు. సో మీరు ఇప్పుడు చెప్పారు కదా, కంపల్సరీగా మీ ఎవరో ప్రముఖులు కూడా చూస్తారు కూడా. అదే చూడాలి. సమాజం మీద అంత పట్టుకొని మాట్లాడుతున్నారంటే కేవలం మీరు బతకడం కోసం ఇవి తప్పేం కాదు కదా. అవును ప్రజ్వల్, తప్పనిసరిగా ఎవరైనా పిలిస్తే రామ్మ, నేను అంటే తెలంగాణలో కానీ ఇక్కడ విజయవాడ, రాజమండ్రి, అమలాపురం ఇదంతా కూడా వెళ్ళి చేశాను ప్రోగ్రామ్స్. అంతా వెళ్ళి చేశాను. ఏలూరు, ఎక్కడ ఎవరు పిలిచిన నెల్లూరు కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా, ఇట్లా సోషల్ యాక్టివిటీస్ సంబంధించి ఏ పాటైనా. ఇది ఇప్పుడు మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పాటలు కూడా పాడాను. అంబేద్కర్ గారు అంటే గుర్తొచ్చింది, ఆయన పాటలు మీకు ఏమన్నా వచ్చా? తెలుసు చిన్న. ఎన్ని పాటల వరకు వచ్చు? ఒక 5-6 పాటల దాకా కూడా నేను పాడతాను. సో ఒకటి పాడతారా మన భారత రాజ్యాంగం గురించి, మన అంబేద్కర్ గారి గురించి ఏదైనా ఒక మంచి పాట పాడతారా?
పాడతాను. పాడండి. దేశానికి రక్షణ కవచం అంబేద్కర్ తత్వము కాదా, దేశానికి రక్షణ కవచం అంబేద్కర్ తత్వము కాదా, దరువేద్దాం 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 గుండెలు పగులారా రెండో, నిజాలన్నీ కూలిపోయాయి నిజమండో, నిజాలన్నీ కూలిపోయాయి నమ్మండోయ్, దేశానికి రక్షణ కవచం అంబేద్కర్ తత్వము కాదా, దేశానికి రక్షణ కవచం అంబేద్కర్ తత్వము కాదా. సూపర్, చాలా బాగా పాడారండి. సో అంబేద్కర్ గారి గురించి ఇంత బాగా వర్ణిస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పాటలు పాడేటోళ్ళము. ఇప్పుడు అంబేద్కర్ గారి ఆవిష్కరణ, విగ్రహ ఆవిష్కరణలు అలా ఎక్కడ అప్పుడు పాల్గొన్నారా మీరు? చాలా మంది పిలుస్తారు. అంబేద్కర్ ఆవిష్కరణలు జరిగినప్పుడు ఇలా కల్చరల్ టీం ద్వారా ప్రోగ్రామ్ ఇప్పిస్తూ వాళ్ళు అలా చేయాలి కార్యక్రమాలని చాలా మందికి చేసేవాళ్ళు, పిలిచేవాళ్ళు కూడా. నేను చెప్పాను కదా, ఒక 2 yearsగా ఎవరు పిలవట్లేదు. అంటే బట్ మీరు ప్రెజెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంటే పిలిచేవాళ్ళేమో, కానీ నేను బయట ఎక్కువగా పోవటం లేదు. ఇంకా పిల్లలకే కుటుంబానికి అంకితం అయిపోయాను. దానికి తగ్గట్టు అవకాశాలు కూడా తక్కువైపోయాయి, నేను పోలేకపోయాను. సో మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా? చాలా ఇంట్రెస్ట్, చాలా చాలా ఇంట్రెస్ట్ నాకు. ఎవరైనా చూసి కూడా ఈ డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా ఎవరైనా సీరియల్ అవకాశం ఇచ్చినా కూడా వెళ్ళి చేస్తాను చక్కగా. సూపర్, ఖచ్చితంగా. ఇంతకుముందు ఏమన్నా చేశారా? ఎక్కడ షార్ట్ ఫిలిమ్స్ కానీ సీరియల్స్? అంటే పిఆర్ మ్యూజిక్ లోనే మీరు ఒకసారి పిలిచారు కదా, మీరు పిలిచినప్పుడు ఒక చిన్న వీడియో మీ దగ్గర చేశారు. షూర్, బాగా చేశారు. అందుకే అడిగింది మీకు యాక్టింగ్ అంటే ఎందుకు అంత బాగా ఇంట్రెస్ట్ అని. అదే అందువల్ల నాకు ఇంట్రెస్ట్ ఉందని మీరు పిలిచారు కదా. అవునవును, వెళ్ళి మీరు పిలిచినప్పుడు అక్కడ చేశారు. చాలా బాగా చేశారు. మీరు దాంట్లో చేసిన దాంట్లో కల్లా మీరే హైలైట్ అయినారు. నేను ఎన్నిసార్లు చూసుకున్నా నాకే తెలీదు, అంత బాగా చేశారు. చాలా బాగా చేశారు. నాకు చాలా ఇంట్రెస్ట్. మా ఆయన కూడా అంటూ ఉంటారు, ఏమంటారు మీ ఆయన? సీరియల్లో అట్లా అవకాశాలు వస్తే బాగుండు పాపా, నీకు మంచి ఇంట్రెస్ట్ ఉంది, నీకు మంచి టాలెంట్ ఉంది, వస్తే నువ్వు కూడా చేయొచ్చు కదా. మీ పాటను బట్టే చెప్పచ్చు మీ యాక్టింగ్. ఎందుకంటే మీరు సమాజం కోసం చేసే ఉద్యమాల్లో కొన్ని పాటలు పాడుతూ ఉంటారు కదా, బట్ ఆ వే ఆఫ్ రిథంలోనే మీరు చెప్పచ్చు. నాకు తెలిసి మీకు యాక్టింగ్ బాగా, మీకు అందుకే నేను యాక్టింగ్ ఎందుకు అంత ఇంట్రెస్ట్, అంత పిచ్ అని అడిగింది. బట్ డాన్స్? నాకు క్లాసికల్ డాన్స్ వచ్చు. వామ్మో, డాన్స్ కూడా వచ్చా? క్లాసికల్ డాన్స్. బాబోయ్, ఎంత ఎక్కడ తాక్కున్నారు మీరంతా ఇన్ని రోజులు. అసలు నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఇంత మట్టిలో మాణిక్యాలు ఇంకా మన సమాజంలో ఉన్నారా అని నాకు బాధ వేస్తుంది. ఇంకెంతమంది ఉన్నారో కూడా తెలియదు. అదే మీరు ప్రజ్వల్ ఈరోజు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషము. కళాకారులు ఎక్కడ ఉన్నారు అని అంటే ఎత్తుక్కుంటూ మీరు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అనే కోణంలో మీరు పడే తపన నిజంగా దేవుడు ఆశీర్వదించాలి మిమ్మల్ని. ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. షూర్, థ్యాంక్ యూ. నాకు కూడా అదే, ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్. మట్టిలో మాణిక్యాలు అంతరించిపోతున్నారు ఈ రోజుల్లో, ఎవరు గుర్తించట్లేదు. అందుకే మన రస్తా టీవీ తరపున ఎక్కడున్నా సరే మేము వచ్చి వాళ్ళ ఉన్న టాలెంట్, వాళ్ళకి ఏమొచ్చో అది ప్రపంచానికి చూపిస్తున్నాం ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్వల్. నిజంగా మీరు చేసే ఈ ప్రయాణంలో దేవుడు మిమ్మల్ని సరళమైన మార్గాన్ని మీకు దేవుడు దయచేయాలని థ్యాంక్ యూ, కంపల్సరీ. సో మొత్తానికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే మీరు 5 మంది ఆడపిల్లలు. 5 మంది ఆడపిల్లలు. సో ఆడపిల్లలు మీరు లాస్ట్ వారు. నేను చివరమ్మ. సో మీ అప్పుడు కూడా చిన్నప్పటి నుంచి పాడేవాళ్ళ పాటలు? చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్లో, కాలేజెస్లో ఏమైనా గిఫ్ట్లు కానీ వచ్చాయి. అవన్నీ కూడా అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నాయి గిఫ్ట్లు. జన్మభూమి కార్యక్రమం అనేది అప్పట్లో నిర్వహించేవాళ్ళు చంద్రబాబు నాయుడు సార్. ఫస్ట్ జన్మభూమి కార్యక్రమాలని, ఆ జన్మభూమిలో కూడా డ్రామాలు వేసేటోళ్ళం, చిన్న చిన్న డ్రామాలు వేసేవాళ్ళం, పాటలు పాడేటోళ్ళము, అలా పాడేటోళ్ళము. అప్పట్లో కూడా డాన్స్ వేసేదాన్ని క్లాసికల్ డాన్స్ రూపంలో. ఏదో స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి మా 50 ఏండ్లు 51 ఏండ్లు అయిన తర్వాత 8th క్లాస్ 7th క్లాస్ చదివేటప్పుడు మా సార్ వాళ్ళు
నా దగ్గర చేయించారు. డాన్స్ అప్పుడు చేయించారు. క్లాసికల్ డాన్స్ రూపంలో ఒక పాటని చేశాను. జన్మభూమి కార్యక్రమాలు వీటన్నిటిలో చేశాను. తర్వాత కాలేజెస్లో కూడా ఎయిడ్స్ దాని మీద అవగాహన కలిగించే విధంలో మా సార్ వాళ్ళు ప్రోగ్రామ్ చేశారు. దాంట్లో మేము ఈ సినిమా పాటలంతా కూడా ఎయిడ్స్ పాటలు, ఆ వర్డ్స్ని యాడ్ చేస్తూ అక్కడ కొన్ని పాటలు రాసి ఎయిడ్స్ నివారణ, ఎయిడ్స్ నివారణ, హెచ్ఐవి నివారణ దాని మీద కూడా పాటలు పాడారు. పాటలు పాడాము అప్పటికప్పుడు. అంటే గుర్తు లేదు కానీ అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి అప్పటికప్పుడే మా సార్ వాళ్ళు లెక్చరర్లు ఇక్కడ కాలేజీలో ఇంటర్ చదివేటప్పుడు వాళ్ళు పాడండి సినిమా పాటలైనా సరే ఈ ఎయిడ్స్ కి సంబంధించి మీరు పాడండి అంటే రాత్రి పగలు అసలు నిద్రపోయేదాన్ని కాదు. నీకు ఇదే పిచ్చా అని కూడా అడిగేది మా అమ్మ. నాకు ఒక పాటలన్నా ఒక డ్రామా ఇవంతా చాలా ఇంట్రెస్ట్. యాక్టింగ్ చాలా ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. ఇప్పటికి అవకాశం వచ్చినా మీరు రెడీ? అవకాశం ఇవ్వాలి కానీ నేను రెడీగా ఉన్నాను. సూపర్ అండి, ఎక్సలెంట్, ఇలానే ఉండాలి. సో మీ ఆయన నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది మీకు? ఉంది, చాలా మంచివారు. అసలు మా ఆయన చాలా మంచివారు. చూసాను, నేను అనేదే కాదు చాలా మంది చెప్తారు మీ ఆయన చాలా మంచివాడు, మీకు చాలా సపోర్ట్ ఇస్తాడు అని. చాలా మంచి వ్యక్తిత్వం కూడా, చాలా మంచోడు. సో నేను వచ్చినప్పుడు చూశాను, చాలా బాగా పలకరించాను మమ్మల్ని కూడా, చాలా బాగా మాట్లాడాడు కూడా. ప్రజ్వల్ కూర్చో, తిన్నారా లేదా, సో ప్రజ్వల్ ఉన్నాడు కదా భయపడుకో అనేసి ధైర్యం చెప్పేసి వెళ్ళాడు. నువ్వు ఉంటే ఇంకా అసలు భయం లేదు ప్రజ్వల్. థ్యాంక్ యూ. ఇంకా మీరుంటే అసలు భయపడాల్సిన అవసరం లేదు, అంత నమ్మకం ప్రజ్వల్. అందులో ఇంకోటి ఏంటంటే మా ఆయన కూడా ప్రజ్వల్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, ప్రజ్వల్ చేతిలో పడ్డోళ్ళు ఇంక తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. అంత సపోర్ట్ ఇస్తాడు ప్రజ్వల్, అంత స్థాయికి తీసుకొని వెళ్తాడు కూడా అని అన్నకి కూడా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా మీ అనుకున్న గోల్స్ కూడా నెరవేర్చుకుంటారు. సో ఇంకా వేటి మీద ఉద్యమాల్లో ఇంకా ఎక్కువ ఏ పాటలు పాడేవాళ్ళు ఎక్కువ? ఇప్పుడు కుల మతాల మీద పాట పాడారు, ఆడపిల్లల మీద పాట పాడారు, వరకట్న వేధింపుల గురించి పాటలు పాడారు. అలాగే ఇంకా ఏ ఉద్యమాలు ఉన్నాయి? ఇంకా అంటే కూడా దేని మీద పాడేదానంటే చదువు లేనప్పుడు. చదువు, ఎస్, ఈ రోజుల్లో చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది చదువులు ఆపేసి పనులు పంపిస్తున్నారు, దాని గురించే కదా మీరు చెప్పేది. సో దానికి ఖచ్చితంగా ఇది సమాజం తెలుసుకోవాల్సిన విషయం. దాని గురించి ఒక మంచి పాట పాడండి. తప్పనిసరిగా. ఏమీ బ్రతుకులు ఏమీ బ్రతుకులు ఎన్నియాలో ఎన్నియాలో, ఈ చదువు రాని బండ బ్రతుకులు ఎన్నియాలో, ఏమీ బ్రతుకులు ఏమీ బ్రతుకులు ఎన్నియాలో ఎన్నియాలో, ఈ చదువు రాని చీకటి బ్రతుకులు ఎన్నియాలో, కోడలు పిల్లకు కానుపు కలిగితే కొండంత సంబరమాయే, కొడుకు పుట్టెనని సంతోషముతో కోరిక మీద కోరిక కలిగే, తిరుపతి కొండకు దండం పెట్టి తిరునాళ్ళన్నీ చూడబోతే, తిరుపతి బస్సు ఎక్కబోయి ఎన్నియాలో ఎన్నియాలో, నే తిరుమలగిరి బస్ ఎక్కిపోతిని ఎన్నియాలో, ఏమీ బ్రతుకులు ఏమీ బ్రతుకులు ఎన్నియాలో ఎన్నియాలో, ఏ చదువు రాని బండ బ్రతుకులు ఎన్నియాలో. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. నిజంగా చదువుల గురించి ఇంత బాగా చక్కగా వర్ణించారు. ఈ రోజుల్లో చదువులు అనేది చాలా మంది ఆపేసి చిన్న చిన్న పనులకి వెళ్ళడం, చిన్న వయసులోనే ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది కూడా. సో వాళ్ళకందరికీ ఒక మంచి బుద్ధి చెప్పినట్టు పాడారు. అవును ప్రజ్వల్. చదువు లేని దానివల్ల తిరుపతి బస్సు ఎక్కబోయి తిరుమలగిరి బస్సు ఎక్కిపోయిందంట. అయ్యో, ఇది ఈ పాటలో మీనింగ్. అది తిరుపతి బస్సు ఎక్కబోయి తిరుమలగిరి బస్సు ఎక్కిపోయిందంట. చదువు లేకపోవడం వల్ల, ఆ బస్సు పేరు చదవలేకపోవడం వల్ల ఆమె తిరుపతికి వెళ్ళాలి. అయ్యో, తిరుమలగిరి ఆమె బస్సు ఎక్కి వెళ్ళిపోయింది అనమాట. అలాగా జరిగింది. సో దాని మీద మీరు పాట ఇది మామూలుగా నేర్చుకున్నారా? మీకు అది నేర్చుకున్న పాట, ఇవన్నీ కూడా నేను నేర్చుకున్న పాటలు. సూపర్ అండి, చాలా. సో సినిమా పాటలు ఏమైనా వచ్చండి మామూలుగా? సినిమా పాటలు ఏదో పాడుతూ ఉంటాను కానీ. ఎవరి పాటలు వింటుంటారు ఎక్కువ? సినిమా పాటలు అంటే సినిమా పాటలు కూడా అది కూడా ఏది
సమాజానికి ఏం మంచి మెసేజ్లు ఇస్తాయో అటువంటి పాటలే వింటారు. సో ఒక పాట ఏదైనా పాడతారా? అది మౌనంగానే షూర్, చాలా మంచి పాట, షూర్ పాడండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది. ఏదో అప్పుడప్పుడు సినిమా సాంగ్స్, సంగీతం నేర్చుకోలేదు. ఓకే, సంగీతం నేర్చుకోకుండానే బాబోయ్ మామూలుగా పాడట్లా. బాగుందా? చాలా బాగుంది. మాకు చిత్రమ్మ గారి పాట విన్నట్టు. అయ్యో, మహానుభావురాలు ఆమె, ఎంతో మంచి సింగర్ ఆమె. లేదు ఆ లెవెల్లో మనం అంత అంత మాకు అనిపిస్తుంది అలాగా మీరు పాడుతుంటే. థ్యాంక్ యూ, చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. సో ఒక సంగీతం లేకుండా నేర్చుకోకుండా ఓన్లీ వినికిడి ద్వారానే పాట రూపంలో పాట ఇలా పాడి అవతల వాళ్ళు పాట వినిపించి ఇలా పాడండి అంటే కేవలం దాన్ని మైండ్ పవర్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ, చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఇంకేమన్నా పాట? ఇంకోటి అదే ఆడపిల్లలు చెత్త కుప్పల్లో పడేస్తున్నారు కదా ఇప్పుడు. చెత్త ఈ మధ్య కుప్పల్లో కాలంలో కూడా రీసెంట్ గా చూసాం, జరుగుతూనే ఉన్నాయి ఇంకా కూడా. రీసెంట్ గా నిన్న మొన్న చెత్త కుప్పలో ఎక్కడ రాళ్ళ దగ్గర ఒక పాపని పెట్టేసి పెట్టారంట. అట్లా ఆ చెత్త కుప్పలో పడేసినప్పుడు ఆ బిడ్డ మధుప్రియ పాడిన పాటే ఇది. ఓకే, అప్పుడు ఆ బిడ్డ ఏడుస్తూ పాడిన పాట అది. పాడతారా? పాడండి. చెత్త కుప్పలో నన్ను పడవేసిన అమ్మ క్షేమమా, అమ్మ క్షేమమా, నీ కడుపులోని ఆడబిడ్డోలే బుట్టుట నేరమా, నా శాపమా. చెత్త కుప్పల నన్ను పడవేసిన అమ్మ క్షేమమా, అమ్మ క్షేమమా, నీ కడుపులోని ఆడబిడ్డోలే బుట్టుట నేరమా, నా శాపమా. తల్లికున్న ప్రేమ అవనిలోన యాడలేదంటారమ్మా, యాడలేదంటారమ్మా. నన్ను అమ్మ లేని దాన్ని చేసేవే నిన్నే మందునమ్మా, నిన్నే మందునమ్మా. తల్లికున్న ప్రేమ అవనిలోన యాడలేదంటారమ్మా, యాడలేదంటారమ్మా. నన్ను అమ్మ లేని దాన్ని చేసేవే నిన్నే మందునమ్మా, నిన్నే మందునమ్మా. ఇలా ఏడుస్తూ పాడుతున్నాను. బాబోయ్, గూస్ బంప్స్, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు పాడుతుంటే. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారండి. అవును ప్రజ్వల్, చాలా బాగుంటాయి ఆ పాటలు. ఆ పాటలు అంటే అప్పుడు ఆల్రెడీ విన్న పాటలు కాబట్టి ఇవి ఒక ఆడపిల్లల గురించి ఇంత బాగా చక్కగా, అసలు నాకు స్టార్టింగ్లో మీరు చెప్పిన వెంటనే ఒక ఆడపిల్లల మీద మీరు ఫైట్ చేస్తున్నట్టు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా అనిపించారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్వల్. సూపర్. నిజంగా మీరు చేస్తున్న పాటలకు కానీ మీరు పాడుతున్న పాటలకు కానీ మీకు జోహార్లు అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో మొత్తానికి లాస్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి కానీ, మీరు ఏమవ్వాలి అనుకుంటున్నారు ఒకవేళ అవకాశం గురించి కానీ ఒకసారి చెప్తే మనం ఇంటర్వ్యూ కంప్లీట్ చేద్దాం. సరే ప్రజ్వల్, సరేనా? ఒకసారి చెప్పండి. సమాజంలో ఆడ మగ అని తేడా లేకుండా ఆడబిడ్డలను కూడా వంటింట్లకి ఇంటి పనులకి పరిమితం చేయకుండా ఆడబిడ్డలు కూడా ఇప్పట్లో విమానాలు కూడా నడిపేస్తున్నారు. ఆడబిడ్డలు నడిపేస్తున్నారండి. చాలా మంది తల్లిదండ్రులు ఆడబిడ్డల్ని ముందుకి ఎన్నో రంగాల్లో అంటే ఒక స్థాయిలో తీసుకుని వెళ్తున్నారు. అటువంటి తల్లిదండ్రులకి నిజంగా కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. కానీ చాలా మంది పల్లెటూరులో ఇప్పటికీ మన గ్రామాల్లో గమనిస్తుంటాము, చిన్న బిడ్డల్ని ఆడబిడ్డల్ని
వాళ్ళు పెద్దోళ్ళ పనులకి వెళ్తూ వీళ్ళు కూడా పనులకి, ఆ చిన్న బిడ్డలని పనులకి, పంట పొలాలకి ఓకే. వాటికి అంతటూ కూడా ఇంకా ఏ పనులు దొరికితే ఆ బిడ్డ పనులకి, వాళ్ళకి చదువు లేకుండా, చదువు యొక్క విలువ ఆ బిడ్డలకు తెలియనీయకుండా ఆ బిడ్డల్ని ఇంట్లోకే పరిమితం చేస్తున్నారు. మగ బిడ్డలను అయితే ఒక లెవెల్లో చూస్తున్నారు, ఆడబిడ్డల్ని చాలా తక్కువ చేసి చూస్తున్నారు. అలా కాకుండా ఆడబిడ్డలను కూడా మగబిడ్డలతో సమానంగా చూడాలి, ఆడబిడ్డలు కూడా సమానంగా చూడాలి. సమాజంలో అన్ని రంగాల్లో ఆడబిడ్డలు ముందుకు వెళ్ళాలని, వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళేలాగా తల్లిదండ్రులు ప్రయత్నించాలి. నేను అదే తల్లిదండ్రులకి నేను చెప్పేది కూడా. ఇంకొకటి ముఖ్యంగా ఒక అమ్మాయి అంటే పెళ్ళి వెళ్ళిన తర్వాత అత్తగారింటికి ఒక బిడ్డ పుట్టడం అనేది అది దేవుని యొక్క దయ, దేవుడు ఇచ్చేదే కానీ మనుషులదేమీ లేదు. కానీ ఆ అమ్మాయి ఆడబిడ్డలనే కంటుంటే అచ్చు యంత్రం వరకు నువ్వు మగో బిడ్డను కనేంత వరకు నువ్వు ఆడపిల్లలనే కనే అనే అత్తలు కూడా ఉన్నారు ఈ కాలంలో. దయచేసి వాళ్ళకి చెప్పేది నేను ఒకటే, అది దేవుని చేతిలో పని. ఆడబిడ్డలు ఈ అమ్మాయి ఇష్టంగా చేసే పని కాదు, అది ఆ అమ్మాయికి దేవుడిచ్చేటటువంటి వరం. ఆడబిడ్డ మగబిడ్డ ఎవరైనా సరే ఆడబిడ్డలనే కంటుందని తక్కువ చూపు చూసి కోడల్ని రాచి రంపాలు చేయకుండా ఉండాలని, వాళ్ళని చిన్న చూపు చూడకూడదని నాకు యొక్క మాటగా చెప్తున్నాను. నా ఆంక్ష అదే. ఇంకా కూడా సమాజంలో ఎక్కడో ఒక దగ్గర కులమత భావాలు ఇవి ఉన్నాయి. కుల వివక్షత ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంది. తక్కువ క్యాస్ట్ వాళ్ళని తక్కువ చూపు చూడడం, వాళ్ళని ఏ రంగంలో కూడా వాళ్ళని పైకి వెళ్ళే విధంగా వాళ్ళని వెళ్ళకుండా వాళ్ళని తొక్కేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళ టాలెంట్ని చూడండి. దయచేసి నేను సమాజానికి చెప్పేది ఇది ఒక్కటే, వాళ్ళ టాలెంట్ని చూడండి. కాబట్టి సమాజంలో నలుపు ఉండారా, తెలుపు ఉన్నారా, లావుగున్నారా, పొట్టిగున్నారా, సన్నగున్నారా, ఇవి కాదు చూడాల్సింది. దయచేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ చూడండి. సూపర్. వాళ్ళలో టాలెంట్ని చూసి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొని వెళ్ళాలని నేను సమాజాన్ని అదే కోరుకుంటున్నాను. అంటే డైరెక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉంటారు. దయచేసి ఆ యొక్క కళ రీతిలో కళ కలిగి, టాలెంట్ కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉత్సాహాన్ని బట్టి మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలని వాళ్ళని నేను దయతో కోరుకుంటున్నాను. సూపర్ అండి. సో మీరు కూడా క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఒక ఆడపిల్లల గురించి కానివ్వండి, ఒక టాలెంట్ గురించి కానివ్వండి, మన చార్లత గారు ఎంతగా సపోర్ట్ చేస్తూ, ఎంతగా చక్కగా చెప్పి వాళ్ళ గురించి ఇలా ఉండాలి, అలా ఉండాలి, వాళ్ళని ఎలా నడిపించాలి అని ప్రతి ఒక్కటి మన మనిషి జీవితంలో జరుగుతున్నటువంటి కష్టాలు కానివ్వండి, ఆడబిడ్డలకు ఉండే కష్టాలు కానివ్వండి వివరించారు ఈ ఇంటర్వ్యూలో. సో ఇంటర్వ్యూలో తెలుసుకున్నది ఏంటంటే సమాజం గురించి, మన సమాజంలో ఏం జరుగుతుంది, ఎలా నడుస్తుంది అనేది మాకు చార్లత గారు చూపించారు. చాలా చక్కగా చూపించారు, చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కటి పాటలు కూడా పాడారు. సో మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా రస్తా టీవీ తరఫున. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన చార్లత గారు ఆవిడ కోరిక అనేది, ఆవిడ ఆశలు, కోరికలు అన్నీ చెప్పారు. సమాజం కోసం ఆమె ఉద్యమాలలో వెళ్ళి పాడుతూ ఇలా చేసే ఉన్నారు. సో ఆమె అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు కూడా. నేను ఉద్యమం కోసం, సమాజం కోసం వెళ్ళి పాడతాను, నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ఆమె నటన రంగంలో కూడా రాణించాలని కోరుకుంటున్నారు కూడా. సో ఎవరైనా దయచేసి పెద్దలు ఉంటే ఆమెకు చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే మళ్ళీ ఒక మట్టిలో మాణిక్యంతో మళ్ళీ వద్దాం. అంతవరకు సెలవు తీసుకున్నాం. నమస్తే.